ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ జోస్ వ్లాగ్స్. నేను మీ హర్తాని. అందరూ ఎలా ఉన్నారు? కేరళ ట్రిప్ డే 1 మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఇంకా విజయవాడ నుండి కేరళకి ఎలా వచ్చాము, ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మేమైతే కేరళ రావడం కోసం టికెట్‌నైతే విజయవాడ నుండి ఎర్నాకుళంకైతే టికెట్ బుక్ చేసుకున్నాము. ఇంకా ఎగ్జాక్ట్‌గా ట్రైన్ అయితే 2 అవర్స్ లేట్ అయితే వచ్చిందనమాట. ఫైనల్లీ అయితే మేము ఎర్నాకుళంకైతే వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి టైం అనేది ఎర్లీ మార్నింగ్ 2:30 ఏఎం అయితే అయ్యింది. ఇంకా ఆ టైంలో మనం ట్రిప్‌కి వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఇంకా అక్కడ నైట్ అయితే స్టే చేశామనమాట. ఇక్కడైతే హోటల్ చాలా బావుంది. కే గ్రాండ్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉందనమాట. ఫెసిలిటీస్ అన్నీ కూడా 2000 అయితే చార్జ్ చేశారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మేము బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని, ఇంకా ట్రిప్‌కైతే బయలుదేరుతున్నాము. ట్రిప్‌కైతే మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. ఆ ప్యాకేజ్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఇంకా టాక్సీలో అయితే మేము ఎర్నాకుళం నుండి మున్నార్‌కైతే స్టార్ట్ అవుతున్నాము. ఎర్నాకుళం నుండి మున్నార్ అనేది 125 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. జర్నీ టైమింగ్ వచ్చేసరికి ఒక 4 అవర్స్, ఇంకా 5 అవర్స్ అయితే పడుతుందనమాట. ఇంకా ఇక్కడ నుండైతే మేము వెళ్తూ ఉన్నాము. మధ్యలో అయితే టీ బ్రేక్ కోసం ఒక హోటల్‌లో అయితే ఆగామనమాట. చాలా అంటే చాలా బావుంది. నేచర్ మధ్యలో అయితే ఈ హోటల్ అయితే ఉందనమాట. ఒక కాఫీ తాగేసి ఇంక మళ్ళీ స్టార్ట్ చేసాము. ఎర్నాకుళం నుండి మున్నార్‌కి వెళ్ళే దారి మధ్యలో చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. వాటర్ ఫాల్స్, ఇంకా వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. నేను అక్కడక్కడ సైట్ సీయింగ్‌లో కనిపించే చిన్న చిన్న నేచర్ క్లిప్స్ కూడా అప్‌లోడ్ చేశాను. మీరు కూడా చూస్తారని. చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉన్నాయి. ఇంకా వెళ్ళే దారి మధ్యలో ఇట్లా బ్రిడ్జ్, ఇంకా వాటర్ ఫాల్స్ ఇట్లా చాలా కనిపిస్తాయన్నమాట రైడ్‌లో. వీటిని కూడా మనం కవర్ చేసుకోవచ్చు. మాకైతే దారి మధ్యలో ఒక 4, 5 అయితే వాటర్ ఫాల్స్ అయితే కనిపించాయన్నమాట. దీనిలో పెద్దగా ఉన్న వాటర్ ఫాల్ అయితే ఇదే అన్నమాట. ఇంకిక్కడ కొంచెం సేపు టాక్సీ ఆపేసైతే ఫోటోషూట్, ఇంకా ఇలా వీడియో అయితే అప్‌లోడ్ చేయడానికి తీసుకున్నానన్నమాట. ఇంకా చూడండి, చాలా బావుంది గదా! అక్కడైతే కోతులైతే ఎక్కువున్నాయన్నమాట. ఇటు నుండొచ్చే వాటర్ ఫాల్ కాలవలాగా ఎళ్ళిపోతుందన్నమాట. మధ్యలో బ్రిడ్జి అయితే ఉంది. అది గూడా మీకు చూపిస్తాను చూడండి ఈ వ్యూలో. చూసారా? ఆ వాటర్ ఫాల్ అనేది ఇటువైపయితే ఇలా వెళ్ళిపోతుంది కాలవలాగా. అసలు చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. కొన్ని కొన్నయితే చిన్నవి, కొన్ని కొన్ని పెద్దవన్నమాట. ఇంకో వాటర్ ఫాల్ గూడా కొంచెం డిస్టెన్స్‌లో దీని తర్వాతయితే ఉందన్నమాట. అది కూడా వీడియో తీశాను నేను. దగ్గరికెళ్ళి తీయలేదు గానీ, కార్‌లో నుండే ట్రైపాడ్ పెట్టయితే తీశాననమాట. ఆ వ్యూ పాయింట్ కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇదే అనమాట ఆ వాటర్ ఫాల్ అనేది. ఇంకా ఈ దారి మధ్యలో అయితే జిప్ లైను, ఎలిఫెంట్ రైడు ఇలాంటి చాలా అంటే చాలా ఉంటాయనమాట. మేమైతే ఈ ఫార్మ్ వర్డ్‌లో అయితే దిగామనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్, ఇంకా రైడ్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి. ఇదైతే షాప్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ సోప్సు, ఇంకా శాండిల్‌తో తయారు చేసిన పర్ఫ్యూమ్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి. ఇంకా అక్కడ టికెట్ తీసుకొని ఈ రైడ్‌కైతే మనం వెళ్ళొచ్చు. టికెట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్‌కి డిఫరెంట్ ప్రైజెస్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయన్నమాట. మేమైతే ఫన్ ఫిష్ బౌల్ బోట్‌కైతే వెళ్ళాము. అంటే ఈ బోట్‌లో కూర్చొని ఫిషెస్‌తో అయితే మనం కాసేపు ఆడుకోవచ్చనమాట. ఈ బోట్ అనేది కాలువ ఉంటది కదా! ఈ పాయ లాస్ట్ దాకెళ్ళి మళ్ళీ రివర్స్ వస్తుందనమాట. ఫిషెస్‌కి మనకి మేత అయితే ఇస్తారు. అవేస్తే ఫిషెస్ అన్నీ మన కాళ్ళ దగ్గరికైతే వస్తాయన్నమాట. చాలా ఫన్, ఇంకా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుందనమాట ఇదైతే. ఆహ్, చూసారుగా. ఇంకా మనకొక వెళ్ళేటప్పుడు ఒక క్యాప్ ఇస్తారనమాట. అంటే అంబ్రెల్లా టైప్ ఉన్న క్యాప్ ఇస్తారు. ఆ క్యాప్ పెట్టుకొని మనం వెళ్ళడమే. ఈ లాస్ట్ దాకా అయితే వెళ్ళాం మేము. చూడండి ఫిషెస్ అయితే ఎలా వస్తున్నాయో అసలు మామూలుగా లేవనమాట. ఇవన్నీ కూడా జపనీస్ ఫిష్ అంట. ఇండియావైతే కావు. ఆహ్, అసలు ఎంతేసినా మేత తింటానే ఉన్నాయన్నమాట. ఇది చూసారా పిగ్ స్వింగ్ అనమాట. ఇక్కడ ఈ యాక్టివిటీ అయితే గర్ల్స్‌కి బాగా నచ్చుతుందనమాట. ఉయ్యాల ఇలా వాటర్ మీద నుండి ఎలా వెళ్ళి వెనక్కొస్తుందనమాట. ఫోటో షూట్‌కైతే చాలా అంటే చాలా బావుంటుంది. ఇది నేను ట్రై చేశాననమాట. ఇది నా ఫోటో. ఇంకా ఇక్కడ రైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము. అన్ని ఫిషెస్‌కి ఇంకా వాటర్ యాక్టివిటీసే ఇక్కడ ఎక్కువున్నాయన్నమాట. ఇంకా ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయి బయటకైతే వచ్చేస్తున్నాము. ఇదేమో క్యాట్ వాక్ అనమాట. ఈ చెక్కల మీద క్యాట్ వాక్ చేసుకుంటూ అటెళ్ళాలనమాట. అదుపు తప్పితే కింద పడతారనమాట. ఇది కూడా ఫన్‌గా అయితే ఉందనమాట.
ఇంకైతే బయటకొచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ నుండి మేము రిసార్ట్‌కైతే వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ మేమైతే మునార్‌కి దగ్గరలో ఉన్న ఈ రిసార్ట్‌కైతే వచ్చేసాము. ఈ రిసార్ట్ చాలా బ్యూటిఫుల్‌గా ఇంకా పీస్‌ఫుల్‌గా అయితే వాతావరణం ఉంటుందనమాట. ఈ రిసార్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.